హరి శ్లోకాలు. ఓం శ్రీ మాత్రే నమః. త్వదన్యః పాణిభ్య అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితా వరావిద్యభినయా భయత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఓ తల్లి, నీకన్నా ఇతరులైన దేవతలంతా చేతులయందు అభయ వరద ముద్రలు కలిగి ఉన్నారు. కానీ నీ పాదములే భక్తుల కోర్కెలు తీర్చి వారిని భయము నుండి కాపాడుతున్నాయి. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి శోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతం ప్రభవతి హి మోహాయ మహతం. తాత్పర్యం: ఓ తల్లి, నీకు నమస్కరించే వారికి, నిన్ను ఆరాధించే వారికి సౌభాగ్యప్రదాయినివి. అటువంటి నిన్ను ఆరాధించి పూర్వకాలములో విష్ణువు స్త్రీ రూపం పొంది త్రిపురాసుర సంహారము చేసిన శివుణ్ణి కూడా మోహింపజేశాడు. అనంగుడైన మన్మధుడు నిన్ను ఆరాధించిన వాడై రతీదేవికి మాత్రమే కనిపిస్తూ మహర్షులను కూడా చేస్తున్నాడు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిసికః వసంతో సామంతో మలయమరుధాయోధనరథః తథాప్యేకः సర్వం హిమగిరీసుతే కామాపి కృపా అపాంగంతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. తాత్పర్యం: ఓ తల్లి, హిమవంతుని కుమార్తె అయిన హైమవతి అనంగుడు ఉన్నాడే మన్మధుడు. అతడు పూలతో తయారు చేసిన ధనస్సు, తుమ్మెదలు, వరుసగా వింటి త్రాడు, 5 వంటి పూల బాణాలు తీసుకుని మలయ మారుతము అనే రథమెక్కి వసంతకాలాన్ని చెలికానిగా చేసుకుని నీ కృపా కటాక్షములతో యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించగలుగుతున్నాడు. ఓం శ్రీ మాత్రే నమః.